డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అంబటి రాంబాబు అరెస్టు అతి త్వరలో ఉండే అవకాశం ఉంది అనేది ఈ రోజున బయటకు వస్తున్న సంకేతం. ఎందుకంటే ఆయన మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో కుప్పల తెప్పలుగా వందల కొద్ది కంప్లైంట్లు రావటం మూలాన ప్రభుత్వం కూడా దాని మీద కూలంకషంగా పరిశీలించండి, దర్యాప్తు చేయండి అనే ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. మరి అంబటి రాంబాబు మీద ఇన్ని కంప్లైంట్లు ఎందుకు వస్తున్నాయి, మరి వాటన్నిటి మీద దర్యాప్తు చేసిన తర్వాత అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎన్నున్నాయి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అంబటి రాంబాబు అరెస్ట్ ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా నోరు చేసుకునే మనుషులు ఎవరైనా ఉన్నారు అని అంటే అందులో అంబటి రాంబాబు ఒకడు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ మిగతా ఎవ్వరు ఇంతకుముందు మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళల్లో గట్టిగా నోరు తెరుస్తున్నది అంబటి రాంబాబు కానీ లేకపోతే పేర్ని నాని కానీ. అంబటి రాంబాబు కంటే ముందుగానే పేర్ని జయసుధ అంశంలోనూ, పేర్ని కిట్టు ఈ దొంగ పట్టాల అంశంలోనూ ఆయన అరెస్టు కానీ వాళ్ళ అబ్బాయి అరెస్టు కానీ ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి అనేది కూడా ఆ రోజున బయటకు వచ్చింది. కాకపోతే పేర్ని జయసుధ అడ్డంగా వాళ్ళ గోడౌన్లో నుంచి 1000 క్వింటాలు బయటకు వెళ్ళిపోయినా కూడా ఇవాళ అరెస్ట్ ఏం జరగలేదు. మరి ఇది కూడా అలాగనే అవుతుందా అనే అనుమానాలు కూడా చాలామందికి రావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చిలకలూరిపేట ఎమ్మెల్యేగాను ఆ తర్వాత మంత్రిగాను ఉన్న విడదల రజనీ మీద కూడా ఇలాగనే కంప్లైంట్లు వచ్చాయి. ఎడ్లపాడుకి చెందిన ఒక స్టోన్ క్రషర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అందులో జోషువాను కూడా విచారించిన తరువాత కూడా పక్కా ఆధారాలన్నీ ఉన్న తరువాత కూడా ఆవిడ అరెస్ట్ అయితే జరగలేదు. పేర్ని నాని అరెస్టు జరగలేదు, పేర్ని జయసుధ అరెస్టు జరగలేదు, పేర్ని కిట్టు అరెస్టు జరగలేదు, అలాగనే మళ్ళీ విడదల రజనీ అరెస్టు కూడా జరగలేదు. దీంతో పాటుగా ఇక ఆడుదాం ఆంధ్రాలో అనేక రకాలుగా అవినీతికి పాల్పడా దాదాపుగా 60 కోట్ల నుంచి 70 కోట్ల రూపాయలు అవినీతి చేశారు అని ఆరోపణలు అయితే గుప్పించి వదులుతున్నారు, కానీ ఆవిడని అరెస్ట్ చేయడానికైతే ఎవరు ముందుకు రావడం లేదు. మరి ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్ట్ ఉండే అవకాశం ఉందా? యాక్చువల్గా ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో నిజంగానే వందల కొద్ది కంప్లైంట్లు అంబటి రాంబాబు మీద రావటం జరుగుతోంది. దానికి గల కారణం ఏమిటి అని అంటే ఆయన సొంత మనుషులే. ఆయన అధికారంలో ఉండగా ఎస్పెషల్లీ మంత్రి అయిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని నాయకుల్ని వాళ్ళ మాటే వినకుండా వాళ్ళ దగ్గర కూడా ఆమ్యామ్యాలకు పాల్పడ్డట్టుగా సమాచారం ఉంది. ఇక ఈ ముగ్గురాయి విషయంలో అయితే వైసీపీకి సంబంధించిన లోకల్ లీడర్సు వాళ్ళు కాంట్రాక్టు తీసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు దండుకోవడానికి వాళ్ళు సహకరించలేదని కేసులు పెట్టేదాకా వెళ్తే వాళ్ళు కూడా తిరిగి రాంబాబు మీద హైకోర్టు దాకా వెళ్ళటం అవి పెద్ద వ్యవహారం నడిచింది. ఇక మిగతా దాంట్లో ఆయనతోటి సెటరైట్ చేసుకొని ఆయనకు ముడుపులు సమర్పించి కాంట్రాక్టులు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కంప్లైంట్లకు వస్తూ ఉన్నారు. దీంతో పాటుగా జగనన్న కాలనీల పేరుతోటి ఇది కేవలం అంబటి రాంబాబు ఒక్కడే చేశాడు అనుకుంటానికి లేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం పాల్పడ్డారు. ఆ రోజు అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు కానీ 175 నియోజకవర్గాల్లోనూ జరిగింది ఇదే. ఈ విషయంలో అయితే గుడివాడలో ఈ కొడాలి నాని కూడా కొంతమంది నిరుద్యోగులైన వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు తీసుకొని వాళ్ళ పేరుతోటి భూములకి గ్రావెల్ దోలటానికి, చదువును చేయటానికి పనులు చేయించినట్టుగా రాపిచ్చి మొత్తం అంతా ఆయన నొక్కేశాడు. ఇక వాళ్ళను ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి ఇప్పుడు ఆ కుర్రాళ్ళ అకౌంట్లను అన్నింటినీ పరిశీలించిన తర్వాత వాళ్ళని విచారించడానికి పిలిస్తే మీ అందరికీ డెత్ సర్టిఫికెట్లు ఇప్పిస్తాను, ఇక మీ జోలికి ఎవరు రారు అని చెప్పిన ఉదంతాలు కూడా మనం చూసాం. ఇది ఎస్పెషల్లీ జగనన్న కాలనీలో ఇలాగనే జరిగింది. ఇక చిలకలూరుపేటలో కూడా ఈ నియోజకవర్గంలో కూడా ఈ పసుమర్రులో జరిగిన ఒక వ్యవహారంలో ఈవిడ డబ్బులు తిరిగి రైతులకు ఇవ్వటం వలన వాళ్ళు కూడా కేసుల దాకా రాలేదు, కానీ అంబటి రాంబాబు మీద అయితే ఆ విషయమై కేసుల దాకా వచ్చారు, ఇక కంప్లైంట్ల దాకా కూడా వచ్చారు. ఇవే కాకుండా ఆ కొన్న పొలాలకి మెరకపోయటం కోసం గ్రావెల్ దోలటానికి, ఆ గ్రావెల్ ఎక్కడైతే తవ్వుతున్నారో ఆ కాంట్రాక్ట్లు ఇవ్వటానికి వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని రియల్ ఎస్టేట్లో ఎవరైతే వెంచర్లు వేస్తున్నారో అనుమతుల కోసం అయితే 5 లక్షలు, అనుమతులు లేకుండా ఆల్రెడీ స్టార్ట్ చేసి సగం బడే ఉన్న ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర అయితే 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసి తీసుకున్నాడని, ఉద్యోగులు బదిలీలు
యూజువల్గా అయితే ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల బదిలీలకి ఇలాంటి వాటికి పాల్పడటం ఒకంత జరుగుతూనే ఉంటుంది. అది అన్ని రకాల పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చేసే పని. కాకపోతే ఈయన ఇంకా బాగా ఎక్కువగా చేశాడు ఆ పని. ప్రతి విషయానికి ఆయన అడుగు తీసి అడుగు పెట్టాలంటే కేవలం లంచమే ఇవ్వాలి, లేకపోతే ఆయనకి ఏదో ఒక ఆమ్యామ్యం ముట్ట చెప్పాలి అనే దాని దాకా రావటం మూలాన వందల కొద్ది కంప్లైంట్లు ఈ రోజున అంబటి రాంబాబు మీద వస్తూ ఉన్నాయి. అంటే అంబటి రాంబాబు ఇప్పుడు ఈ అధికారం వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు గుంటూరులో జరిగిన గొడవ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన గొడవలన్నిటి మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటానికో, నిన్న మొన్న సైతం టీటీడీలో జరిగిన దాని మీదన బోమన్ కరుణాకర్ రెడ్డి మిగతా ఎవరో ఆరోపణలు చేస్తున్న దాని మీద టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు ఆ విషయమై సవాల్ చేస్తూ అందరికి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు కూడా అంబటి రాంబాబు, నీకు నెత్తి మీద 4 ఏకలు కూడా లేవు, నువ్వు న్యూజెర్న్ అని జుట్టు మొలిపించే నూనె అమ్ముకుంటున్నావు, ఇది ఎక్కడ సమంజసం అని పొంతన లేని వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఆయన మీద ఆపాదించి ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నందుకు గాను ఆయనకున్న TV5ను మానేసుకోవాల్సిన అవసరం ఉందా? న్యూజెన్ అమ్ముకోకుండా ఉండాల్సిన అవసరం ఉందా? వాళ్ళకున్న వ్యాపారాలు ఓ పక్కన నడుస్తుంటే ధార్మికంగా వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని, ఆ స్వామివారికి సేవ చేసుకునే అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటూ ఉన్నారు. దానికి దీనికి లింక్ పెట్టి మాట్లాడగలిగిన సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే అది అంబటి రాంబాబు మాత్రమే. కాకపోతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన పని ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈ ముడుపుల విషయానికి ఆమ్యామ్యాలకి పాల్పడటం, వీటన్నిటి మీద సొంత మనుషులే ఆయన మీద మ్యాక్సిమం వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కువ మంది కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో బాగా ఇబ్బందులు పడిన వాళ్ళు వాళ్ళే. ఎందుకంటే టీడీపీ పార్టీకో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళైతే అలాగ వ్యాపారాల జోలికి కూడా పోకుండా వాళ్ళు ఊళ్ళు వదిలేసి పెట్టి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చి కూర్చున్నాయి. ఇక్కడ ఎస్పెషల్లీ ఈ పల్నాడు, ఈ సత్తెనపల్లి ఈ ప్రాంతాల్లో అయితే వీళ్ళ రాజకీయం ఇలాగనే నడుస్తూ ఉంటుంది. పేర్ని నాని చెప్పినట్టు జయసుధ జోలికి వెళ్ళొద్దని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు. కావాలంటే ఆడవాళ్ళను వదిలేయండి, కిట్టు మీదనో నాని మీదనో కేసులు పెట్టుకోండి అని ఆయన ప్రెస్ మీట్లో ఆయనే స్వయంగా చెప్పినట్టు, మరి వీళ్ళని ఏమన్నా లేడీస్ కేటగిరీలో వదిలేస్తే మరి పేర్ని నాని కానీ అంబటి రాంబాబు కానీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? యాక్చువల్గా ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్ట్ అయితే ఇక ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు కూడా కరువు అవుతారు. పేర్ని నాని కూడా ప్రెస్ మీట్లు పెట్టడం మానేశాడు. మరి ఇక అంబటి రాంబాబు అరెస్ట్ అయితే ఆయన కూడా ఏమన్నా బయటకు వస్తాడేమో తెలియదు. కానీ నోటి దురుసు పోలీసుల మీద కూడా చూపించటం, దాంతోపాటుగా గుంటూరులో అంబటి రాంబాబు మీద ప్రత్యేకంగా పోలీసులు విధులకి ఆటంకం కల్పించాడనే ఒక కేసు కూడా ఎక్స్ట్రా ఉండటం, వీటన్నిటినీ చూస్తే పోసాని కృష్ణమురళిలాగా ఈయన కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న స్టేషన్లు మొత్తం తిరగాల్సిన అవసరం ఉందో ఏమో తెలియదు. కానీ అంబటి రాంబాబు అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉండేటట్టుగానే కనపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.